సార్ ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు వెంటనే స్పాంటేనియస్‌గా ఏ సర్జరీకి మనం ఎలిజిబుల్ అవుతాం? అండ్ నెక్స్ట్ ఏంటంటే, సర్జరీకి ఎంత టైమ్ పీరియడ్ అంటే మనం వెయిట్ చేయాల్సొస్తది? సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనంటే, ఇంక నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ప్రతీదీ హెల్త్ ఇన్సూరెన్సే కవర్ చేస్తుంది అనుకుంటారు. అంతే అనుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వెయిటింగ్ పీరియడ్స్ గనుక మీరు తెలుసుకోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సొస్తది. మీరు అడ్వైజర్ దగ్గర తీసుకున్నా, బయట తీసుకున్నా అసలు హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి కవర్ అవుతుంది? మనం ఈరోజు డిస్కస్ చేయం. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ గాని తీసుకున్నారంటే ఈరోజు మొదటి రోజు నుంచి కవర్ అయ్యేది ఏదైనా ఉందా అంటే, అది మీకేదైనా యాక్సిడెంటల్‌గా ఇంజ్యూరీ జరిగితే తీసుకున్న మొదటి రోజు నుంచెల్లి కవర్ అయిపోతది. తర్వాత మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటది. 30 డేస్. ఈ 30 డేస్ జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటే మీకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలొస్తే 30 రోజుల వరకు అసలు ఏది కవర్ కాదు. 30 రోజుల తర్వాత కూడా కవర్ గాని ఆరోగ్య సమస్యలుంటాయి. ఇంకో 2 వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటి జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు 2 ఇయర్స్. ఇంకొకటి పీఈడీ వెయిటింగ్ పీరియడ్ అంటారు. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. దీన్ని ఏమంటారంటే పాలసీ తీసుకోకంటే ముందే మీకు ఏదైనా బీపీ గాని, షుగర్ గాని, థైరాయిడ్ గాని ఇలాంటివి ఉంటే దాన్ని పీఈడీ అంటారు. అస్తమా గాని. అయితే ఈ 30 రోజుల తర్వాత జనరల్ వైరల్ ఫీవర్స్ గాని, ఏదైనా సర్జరీస్ గాని కవర్ అయిపోతాయి. ఈ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది జనరల్ అన్ని కంపెనీస్‌కి సేమ్ ఉంటుంది. ఓకే. ఈ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్‌లో ఏమొస్తాయి మరి అనంటే, అందులో ఒక 8-9 లిస్టెడ్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. అదంతా పెద్ద ప్రాణాంతకం కాదు. బట్ ఆ ఇష్యూని ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మూతపడిపోతుంది ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తే. అందుకని ఐఆర్‌డీఏ కొంత లిస్ట్‌ని ప్రిపేర్ చేసి పెట్టేసింది ముందే. అందులో క్యాట్రాక్ట్ ఆపరేషన్, నీ రీప్లేస్‌మెంట్, శరీరంలో ఎక్కడ ఏర్పడ్డ గడ్డలైనా సరే, సిస్ట్ అంటారు దాన్ని. అలాగే గైనిక్ ఇష్యూస్, కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి మోకాళ్ళ ఆపరేషన్. ఇవన్నీ నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ అంటారు. వీటిని తీసుకున్న తర్వాత కంటిన్యూస్‌గా మీరు 2 పాలసీలు రెన్యువల్ చేసిన తర్వాత మూడో పాలసీలోనే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ ఇంకొక జాగ్రత్త పడాలి. ఒకవేళ మీరు 2025 జనవరిలో పాలసీ తీసుకున్నారు. 26 జనవరిలో రెన్యువల్ చేయాలి మీరు. ఫస్ట్ రెన్యువల్. ఈ రెన్యువల్ మీరేం చేశారు? ఏదైనా టూర్‌కెళ్ళి దీన్ని డిలే చేశారు. ఎంత డిలే చేశారు? మీ గ్రేస్ పీరియడ్ 30 డేస్ ఉంది. మీరు ఒక 20 రోజుల తర్వాత పాలసీ రెన్యువల్ చేశారు. మళ్ళీ ఆ 20 డేస్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఆ 20 డేస్ అంటే జనవరి 21st డే నుంచి అది కవర్ అవుతుంది.